మేలుపై జల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులం జల్లెడువాడునైన రఘుసత్తముడీవు తమాకభీష్టముల్. ఒంటిమిట్టలో రఘునాయకుడనేటువంటి పేరుతో స్వామి పిలువబడతారు. అదిగో ఈ చక్కని సాయంకాల సమయంలో చారిత్రక నేపథ్యంతో కూడినటువంటి దీనిలో మిగతా అన్ని చోట్ల కూడా తిరుపతి కోదండ రామాలయం మొదలుకొని భద్రాద్రి రామాలయంలో కూడా ఈ చైత్రమాసంలో నవమి నాటికి పూర్తయిపోయి నవమి నాడులోనే స్వామివారి సీతారామ కళ్యాణం జరిగే సంప్రదాయం ఉంది. కానీ ఒక్క ఈ ఒంటిమిట్టలో మాత్రమే చతుర్దశి తిథి నాడు స్వామివారికి సీతారామ కళ్యాణం జరిపించడము అనేటువంటి సంప్రదాయం ప్రత్యేకంగా శతాబ్దాల తరబడి వస్తూ ఉన్నది. దాదాపుగా 14వ శతాబ్దం నుంచి రూపుదిద్దుకొని, అంటే ఈనాటికి 700 సంవత్సరాలుగా ఈ ఒక్క చోట ఈ చైత్రమాస శుద్ధ చతుర్దశి తిథి నాడు స్వామివారికి సీతారామ కళ్యాణం జరపడం అనేటువంటిది సాంప్రదాయకంగా వస్తున్నది. అదిగో అటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయకమైన కార్యంలో ఇంతకు మునుపు అనేక మంది రాజులు, మహాత్ములు, మహానుభావులు పాలు పంచుకొని చక్కగా శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి రఘునాయకుని ఆలయంలో సాగినటువంటి కళ్యాణోత్సవం ఈనాడు ఇదిగో మన కన్నుల ఎదురుగా మనం దర్శిస్తున్నాం. రాష్ట్రానికి నాయకుడైనటువంటి సాక్షాత్ ముఖ్యమంత్రి వారు ఆ భగవానుని యొక్క కళ్యాణ ఉత్సవ విశేషానికి కావలసినటువంటి పట్టు వస్త్రాలతో కూడినటువంటి ఆ విశేషాన్ని తమ యొక్క హస్తాలతో స్వామివారికి సమర్పించి రాజరాజైనటువంటి ఆ రఘునాయకుని యొక్క చెబుతుంది శాస్త్రం, శక్యోపచారం, భక్త్యోపచారం, రాజోపచారం అని. ఉపచారం అంటే సేవ. భగవంతుడిని పరమాత్మ సగుణ సాకార రూపంతో ప్రత్యక్షమైనటువంటి భగవంతుడిని సేవించేటువంటి ఆ సేవా విధానంలో భక్తుడైనటువంటి వాడు తన శక్తి కొద్దీ తన యొక్క అన్ని విషయాలు కుటుంబంలో, సమాజంలో తనకున్నటువంటి ప్రతిపత్తిని అంతా ఉపయోగించి తన పదవి, అధికారము, వైభవము అన్నిటినీ ఉపయోగించి ఆ భగవంతునికి చేసే సేవను శక్త్యుపచారం అంటారు. భక్తి కొద్దీ చేసేటువంటి సేవను భక్త్యుపచారం అంటారు. ఆ భగవంతుణ్ణి రాజుగా భావించి ఆ రాజుగారికి ఏ విధమైనటువంటి సేవలు భక్తి ప్రపత్తులతో అధికారులు నిర్వహిస్తారో ఆ విధంగా చేసేటువంటి సేవను రాజోపచారం అంటారు. పరమాత్మ కంటే మించిన వారు ఎవరూ లేరు ఎక్కడ కానీ విశ్వంలో. కాబట్టే నా విష్ణు పృథివీపతి అని ఆ పరమాత్మ యొక్క అంశ ఎవడిలో ఉంటుందో వారే ఆ రాజుగా ఉంటారు, ఆ ప్రాంతానికి నాయకులుగా ఉంటారు అనేది శాస్త్రం మనకు తెలియజేస్తున్నటువంటి వైనం. కాబట్టే రాజుగారిని గౌరవించడం, సేవించడం, ఆయన్ను పూజించడం అనేటువంటిది కూడా భగవంతుని పూజగా ఆ భగవంతుని మీద ఉన్నటువంటి గౌరవంతో చక్కగా పెద్దలు శాస్త్రం చెబుతుంది. అదిగో అటువంటి విశేషంలో భాగంగా మంగళతూర్య నాదాల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వారు అదిగో ఇప్పుడు రఘునాయకుల వారి యొక్క సేవకు స్వయంగా తాము కదిలి వెళుతూ తమ యొక్క పరివారం, బంధుమిత్ర, అధికార, స్నేహితులు అందరితో కూడినటువంటి వారై వారు స్వామివారి యొక్క అంతరాళ గృహం, ప్రధానమైనటువంటి స్వామివారి గర్భాలయంలోకి ప్రవేశిస్తున్నారు.
భక్తిభావంతో కూడినటువంటి ఆనందాన్ని, తన్మయత్వాన్ని ఆ భగవంతుని యొక్క సన్నిధానంలో పొందుతున్నటువంటి వారై తమ వారందరితో కలిసి చక్కగా స్వామివారి యొక్క సంస్థానమైనటువంటి ఆ ఒంటిమిట్ట ఆలయ పెట్టుకో